వెల్కమ్ బ్యాక్. రైతుల ఆత్మహత్యల అంశం అనేది రెండు రాష్ట్రాల్లో చాలా ప్రధాన అంశంగా నడుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీలో రైతుల ఆత్మహత్య అంశంపై ఇవాళ కూడా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా ఇవాళ తగిన రీతిలో సమాధానం ఇవ్వబోతుంది. సీఎం కేసీఆర్ కూడా రైతుల ఆత్మహత్యల గురించి ప్రకటన చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పొగాకు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో పోరాటం కొనసాగుతుంది. టంగుటూరులో ఇవాళ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ధర్నా కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ ఒంగోలు నుంచి అందిస్తారు. శ్రీనివాస్, వాస్తవంగా చెప్పండి, మొన్న కేంద్ర మంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత రైతుల ఈ పొగాకు కొనుగోలు అంశంపై ఏమైనా మార్పులు వచ్చాయా? మొత్తం పొగాకు కొనుగోలు చేయడం జరిగిందా? మద్దతు ధర విషయంలో ఏమైనా మార్పు వచ్చిందా? మొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చిన తర్వాత అప్పుడే పెదవిరిచే పరిస్థితి వచ్చింది. రైతు సంఘాలు కానీ పొగాకు రైతులు కానీ ఆమె పర్యటన అంతా నిస్సారంగా నిశ్చేజంగా జరిగిందని ఆ రోజు విమర్శ చేసిన పరిస్థితి. ఎందుకంటే స్పష్టమైన ఒక హామీ ఇవ్వకుండానే వెళ్ళిపోయారని ఒక విమర్శ కూడా అప్పట్లో వచ్చింది. అయితే ఆమె విజయవాడ వెళ్ళిన తర్వాత ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజుకి అంటే ఈ రోజు వల్ల మొత్తం ఏదైతే బ్యాలెన్స్ ఉందో దాదాపు 49 మిలియన్ లో గ్రేడ్ పొగాకు ఏదో దాన్ని మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఆ హామీ ఏమాత్రం నెరవేరలేదు. కేవలం 5 మిలియన్స్ టు 10 మిలియన్స్ లోపు మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు చేయడం జరిగింది. మిగిలిందంతా యథాతథంగా ఉంది. అంటే స్వయంగా కేంద్ర మంత్రి ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈ నెలాఖరికల్లా కొనుగోలు చేస్తామన్న హామీ కేవలం నీటి మూటగానే మిగిలిందన్న విమర్శలు ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొగాకు రైతులకి అండగా ఉంటూ పొగాకు రైతులకు మద్దతు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమైన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్వయంగా జిల్లా పర్యటనకు వచ్చారు. జిల్లాలో ఇప్పటికే పొగాకు సంబంధించినటువంటి అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడ్డ 3 కుటుంబాలను పరామర్శిస్తారు. అందులో భాగంగా ఈరోజు ఒంగోలు ఉన్నారు. మరికొద్ది సేపట్లో పొందూరులోని పొగాకు రైతు కుటుంబానికి వెళ్ళి పరామర్శిస్తారు. ఆ తర్వాత శ్రీనివాస్, వాస్తవంగా రైతుల దగ్గర ఇంకా ఏమాత్రం పొగాకు పెండింగ్లో ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత డబ్బు ఇచ్చి గిట్టుబాటు ధర కోసం కృషి చేస్తామని చెప్పి ఒక రకమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ 2 హామీలు ఎంతవరకు వచ్చాయి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న 20 రూపాయలు వచ్చిందా? అలాగే ఏపీ ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న కొంత డబ్బును కూడా ఇవ్వగలిగిందా లేదా? అంటే వాళ్ళు కేవలం ఒక ఓవరాల్ గా మాట్లాడుకున్నారు తప్పితే ఒక స్టాచ్యుటరీ ఒక చట్టపరమైన ప్రకటన కానీ జీవో కానీ రాలేదనేది స్పష్టమైంది. ఆ రోజు నుంచి కూడా రైతు సంఘాలు చెప్తున్నాయి. ఎందుకంటే దాదాపు ఇప్పుడున్న బ్యాలెన్స్ రైతుల దగ్గర 49 మిలియన్స్ ఉంది. ఆ 49 మిలియన్స్ పూర్తిగా కొనుగోలు చేయాలి. అందులో భాగంగా వాళ్ళకి ఆక్సిజన్ ప్లాట్ఫామ్ మీద ఎంత అయితే పడుతుందో ఆ అమౌంట్ కి దాదాపు 20 రూపాయలు అంటే 15 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 5 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20 రూపాయలు మద్దతుగా చెల్లించాలని ఒక నిర్ణయం జరిగింది. అది కేవలం ఒక మాటల రూపంలో జరిగింది, శాస్త్ర రూపంలో రాలేదు అనేది అప్పట్లోనే రైతు సంఘాలు ఆరోపించింది. ఈ రోజు కూడా అదే పరిస్థితులను కూడా రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు లోగోడు పొగాకు సంబంధించి కిలోకి సపోజ్ ఒక 40 రూపాయలు వచ్చిందనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5 రూపాయలు కలిపి 60 రూపాయలు అవుతుంది. అట్లా ఆ రకంగా మేము ఆదుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కూడా 20 రూపాయలు ఇచ్చే హామీలు కూడా స్పష్టత లేదు. పైగా ఇప్పటి వరకు నెలాఖరు వరకు కొనుగోలు చేస్తా ఉన్నటువంటి హామీ కూడా నెరవేరలేదు. దీంతో రైతులు మరింత ఆగ్రహంగా ఉన్నారు. స్వయానా కేంద్ర మంత్రి సంబంధిత మంత్రి వచ్చి రైతులను పరామర్శించి వాళ్ళ ఇళ్లలోనూ వాళ్ళకి హామీలు ఇచ్చి వెళ్ళిన తర్వాత కూడా పొగాకు కొనుగోలు చేయలేదు. ఏదైతే 20 రూపాయల మద్దతు ధర చెల్లిస్తామన్నారో అది కూడా నెరవేరలేదు. దీంతో రైతులు మరింత ఆగ్రహంగా ఉన్నారు. ఈ రోజు టంగుటూరులో భారీగా ధర్నా జరిగే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారు. రైతులందరూ కూడా వారికి ఇప్పటికే తరలి వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవాళ హెడ్లైన్ షోలో డిస్కస్ చేయడానికి రఘునాథ్ బాబు గారు బీజేపీ నుంచి వచ్చారు. అలాగే అద్దంక దయాకర్ టీ కాంగ్రెస్ నేత వచ్చారు. అలాగే గణేష్ బిగ్యాల టీఆర్ఎస్ నుంచి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి శివరామరెడ్డి గారు వచ్చారు. రఘునాథ్ బాబు గారు, వాస్తవంగా ఈ పొగాకు కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత రకమైన హామీ ఇవ్వటం జరిగింది. ఇంకా 40 మిలియన్ కిలోల పొగాకు ఇంకా మార్కెట్ యార్డ్లో పడి ఉంది. కొనేవారు లేరు. కనీసం ఉన్న సరసమైన ధరకి, కనీసం ఉత్పత్తి చేసిన ధరకైనా కొనేవాళ్ళు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి. ఇప్పుడు దీని మీద తక్షణమే స్పందించి కేంద్ర మంత్రి స్వయంగా పర్యటనకి వచ్చారు. ఆమె రోజంతా కూడా చాలా చోట్ల
ఆత్మహత్యలు చేసుకున్న వారికి కానీ పొగాకు వేలం కేంద్రం కానీ ఆ తర్వాత కలిసి వచ్చినాక విజయవాడలో కూడా ముఖ్యమంత్రితో సమావేశమై ఏం చెప్పారంటే ఎంతైతే మిగిలి ఉందో అంతా కూడా కొనేదానికి హామీ ఇచ్చారు. దానికి ఇప్పుడు టొబాకో బోర్డు చైర్మన్ కూడా మార్చి ఇప్పుడు వేగంగా చేసేదానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి దానికి ఇప్పుడు ఒక 20 రూపాయలు ఈ కేంద్రం రాష్ట్రం భరించేదానికి కూడా ముందుకు వచ్చినాయి. కాబట్టి ఈ పొగాకు సమస్య గ్లట్ అదే కొంత వచ్చింది కాబట్టి ప్రొడక్షన్ ఎక్కువ లేకపోతే మార్కెట్ మాంద్యం వచ్చింది కాబట్టి దాన్ని అధిగమించడానికి తక్షణమైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దానికి నిదర్శనమే మంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలు. కాబట్టి రైతులు ఆందోళన పడాల్సిన పని లేదు. 100% వాళ్ళ దగ్గర ఉన్న పొగాకు మొత్తం కొనడం జరుగుతుంది. ఇప్పటికే నిలువ చేసిన పొగాకు విషయంలో దాన్ని సంరక్షించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యార్డుల్లో దానికి కాపలా కాయాల్సిన పరిస్థితి. వాస్తవంగా ఈ సమస్య గురించి దాదాపు 8 సార్లు వివిధ వర్గాలు, ప్రతిపక్షాలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, ఇప్పటికే కేంద్రం వరకు పదే ఈ అంశాన్ని ప్రస్తావించినా సరే ముందుగా కోలుకోలేదు, ఇవ్వాల్సిన రీతిలో సరైన రీతిలో స్పందించలేదని ఒక రకమైన విమర్శ పెద్ద ఎత్తున వస్తుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఇక్కడి నుంచి ఈ ప్రాంతానికి చెందిన మనిషి ఉండి కూడా ఇక్కడికి న్యాయం జరగట్లేదే అనే ఒక రకమైన భావన రైతుల్లో పెద్ద ఎత్తున ఉంది. ఇప్పుడు ఈ పొగాకు విషయంలో ఆ మాటకు వస్తే ఏ పంట విషయంలో అయినా ఇలాంటి ఈ సైకిల్స్ ఒక్కోసారి జరుగుతుంటాయి. ఒక్కోసారి డిమాండ్ ఎక్కువ వస్తుంది, ఒక్కోసారి బాగా డిమాండ్ తక్కువ వచ్చి మాన్యం వస్తుంది. ఇటువంటి ఇదేమి మొదటిసారి ఇవాళే వచ్చింది కాదు. కానీ తప్పకుండా గతంలో ఇలాంటివి వచ్చినప్పుడు దానికన్నా వాళ్ళ మంత్రి గారు రావటం కానీ వాళ్ళందరినీ కూడా 2 సార్లు విజయవాడలో ఒకసారి, హైదరాబాద్ ఢిల్లీలో ఒకసారి, నేను కూడా ఒకసారి పాల్గొన్నా. ఈ టొబాకో కంపెనీల వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో కొంత ఎక్కువ క్వాంటిటీ కొనిపించేదానికి చేశారు. తర్వాత వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ ఇది కూడా ఇవ్వటం జరుగుతుంది. శివరామరెడ్డి, మొత్తంగా పొగాకు విక్రయానికి సంబంధించి సరిగ్గా కొనుగోలు లేకపోవడం, వాళ్ళకి ధర లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలకు దిగుతున్న సందర్భంలో ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ టంగుటూరులో ధర్నా కూడా చేయబోతున్నారు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ రైతుల దగ్గర 40 మిలియన్ కిలోలు ఉండిపోయిందని ఇప్పుడే మా ప్రతినిధి కూడా తెలియజేసిన అంశం. ఇప్పుడు మన దురదృష్టం ఏమంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న, మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్లో ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్లో మంత్రిగా ఉంటే విపరీతమైన ఫండింగ్ వాళ్ళు స్టేట్కి చేసుకుంటారు. మన మంత్రి గారే మంచి పొజిషన్లో ఉంటూ వాళ్ళు చేయలేకపోవడం అంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేడం గారు వచ్చిపోయి నాకు తెలిసి 15-20 రోజులు పట్టింది అనుకుంటాను, 20 డేస్ వరకు అయింటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మేము 10 వేస్తాం, నువ్వు 10 వేస్తాం, ఏది వేస్తాం అదే వేస్తాం అన్నారు. కానీ ఇప్పటివరకు ఇంప్లిమెంటేషనే లేదు. ఇప్పుడు ఒక పక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వీటన్నిటిని పరిగణనలకు తీసుకోకుండా ఊరికే ఏదో వీళ్ళు టూర్లు అవి ఇవి అనుకుంటా వచ్చి కంటి తుడుపు చర్యలు ఏదో మాట్లాడి గవర్నమెంట్ ఏదో అనౌన్స్ చేసిన అమౌంట్ ఇచ్చి నేను ఏదో చేస్తానని చెప్పడం కాదు. ఇమ్మీడియట్గా దాని యాక్షన్ ఉంటే రైతాంగంలో కూడా మనోస్థైర్యాన్ని నింపిన వాళ్ళు అవుతాం. యాక్చువల్గా దీనికి చేయాల్సిన పరిస్థితి ఏమంటే ధరల స్థిరీకరణ అమౌంట్ అనేది ఒకటి పెట్టాల్సిన అవసరం ఉంది. ధరల స్థిరీకరణ అమౌంట్ పెట్టగలిగితే ఏ వస్తువు మీద కానీ రైతాంగానికి తప్పకుండా పండించే విత్తనం వేసేటప్పుడు ఏ ధర అయితే ఉందో ఆ ధరకు తగ్గకుండా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే వాళ్ళం అవుతాం. గవర్నమెంట్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇంతకుముందు జగన్ గారు కూడా ఎలక్షన్ల ముందు ఇది కూడా చెప్పారు, ఆ అమౌంట్ కూడా ఫిక్స్డ్ అమౌంట్ పెడతాం, అట్లా ఏమన్నా మార్కెట్ తగ్గితే దాన్ని మార్కెట్ తగ్గుకోకుండా ఆ రేట్లు రైతాంగానికి ముట్టేదట్లా చేస్తామని చెప్పి జగన్ గారు కూడా ఎలక్షన్ దాంట్లో కూడా చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో మిత్రపక్షం ఉన్నారు, సెంట్రల్లోనే ఆయనకు అనుకూలంగా ఉన్నారు. కేవలం సింగపూర్ మీద చూపించినంత ధ్యాస సింగపూర్ని చేస్తా, రాజధాని చేస్తా, ఇంకోటి చేస్తా అని చెప్పే దాంట్లో ఉన్న కల్పన ప్రజల్ని ఏదో కొడుకుపోతాడు, మేము ఊర్లు దత్తత తీసుకున్నాం, ఊర్లు దత్తత తీసుకున్నాం, మనుషులు దస్తున్నారు.
మనుషులు బతికేదట్లా మీరు మనుషులను ఏదన్నా దత్తత తీసుకోండి సరిపోతుంది. వీళ్ళు 4,000 కోట్లు ధరల స్థిరీకరణ కోసం ఇచ్చేస్తామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు లేదు నేను 6,000 కోట్లు ఇస్తా, లేకపోతే అంతకన్నా 7,000 కోట్లు పెట్టి మొత్తం ఈ స్థిరీకరణ ఇచ్చేస్తా అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో ఇప్పటివరకు ₹1 కూడా ఈ ధరల స్థిరీకరణ కోసం పెట్టిన సందర్భం. అదే కదా నేను అడుగుతుండే. జగన్ గారు నేను తప్పకుండా చేస్తా అని చెప్పిన తర్వాత ఇది కూడా చెప్పడం జరిగింది, కానీ ఇప్పటివరకు దాని మీద ఇంప్లిమెంటేషన్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ₹10 ఇస్తారు, నేను ₹10 ఇస్తాను, మన పొగాకు గురించి ఏదో చెప్పారు, కానీ ఆ రకమైన చర్యలు మీరు తీసుకోగలిగి ఉంటే ఈరోజు ఇవన్నీ ఒక సూసైడ్ నోట్ పెట్టి ఎందుకు చేస్తాడండి రైతు? చంద్రబాబు గారికి సూసైడ్ నోట్ పెట్టి చేస్తున్నా అంటే ఇంకా ఎంత మనోవేదనకు గురై ఉంటాడో ఆ వ్యక్తి అనేది, రైతు అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక విషయం, ప్రభుత్వాలు నిజంగా రైతుల పేరు చెప్తున్నాయే తప్ప రైతాంగానికి ఒక ఇంచు కూడా చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ వచ్చినప్పుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు దాని గురించి వీళ్ళు ఏదో మా అర్చేతిలో వైకుంఠం చూసి చెప్తున్నారే తప్ప ఈ ధర స్థిరీకరణ ఫండింగ్ ఫిక్స్ చేయగలిగి ఇలాంటివి రాకుండా చెప్తున్నాం కదా. అగ్రికల్చర్ ఏవోల్ని విపరీతంగా పెట్టాలి, ప్రతి విలేజ్కి ఒకరిని పెట్టాలి, రైతు కూడా వేయాల్సిన దానికంటే బాగా పండాలని చెప్పి విపరీతంగా ఖర్చు పెడుతున్నాడు. 100 ఖర్చు పెట్టేతో 1000 ఖర్చు పెడుతున్నాడు. అంటే అవగాహన లేకపోవడం కావచ్చు, ఒకటి కావచ్చు, లేకపోతే పక్కన వాడి కంటే నేను ఎక్కువ పండించాలనే తాపత్రయం కావచ్చు, కొంచెం ఏదో లోపం వల్ల కొంచెం చేస్తున్నారు, అవగాహన లోపమే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ కండక్ట్ చేయాల్సి కాకుండా వీళ్ళు ఊరికే మాటలు చెప్తున్నారు. నేను రోజు రైతు బస్సు యాత్ర చేస్తే, రైతు భరోసా యాత్ర చేసి, భరోసాలు బస్సు యాత్రలు మనుషులు బతకలేవు. ఈరోజు పేద ప్రజానీకం 70% పీపుల్ బతుకుతుండే దాని మీద డిపెండ్ అయినారు. కాబట్టి దాన్ని ఆలోచన చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పొగాకు ఉండేది కూడా మన ఏరియాలో కొద్ది ప్రాంతమే, దాన్ని కూడా ఆ రైతాంగాన్ని కూడా బాగా ఆదుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇంకా మీ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వమో దీన్ని బట్టి అర్థమవుతుంది. వ్యవసాయ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. ఒకవైపు పంట పండి చేస్తున్నారు, ఒకవైపు పంట ఎండి చేస్తున్న పరిస్థితి. ఇవి రెండు కూడా అంటే దీనికి గిట్టుబాటు ధర లేకపోవడం, మార్కెటింగ్ లేకపోవడం, దీనికి సరైన అంటే మనకు మిగులు పంట ఉన్నప్పుడు ఏ రకంగా గిడ్డంగుల్లో మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చో అలాంటి అన్ని తెలిసినాక కూడా ఈ పని చేయలేదు. ఇక్కడనేమో పంటలు లేక రైతు ఆత్మహత్యలు చేస్తుంటే ఇక్కడ కూడా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీనికి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వాలు ఏం చేయలేవు. తర్వాత కాన్సిక్యూటివ్గా వస్తున్న లాసెస్లో అంటే గత 10-15 సంవత్సరాల నుంచి ఈ దేశంలో వ్యవసాయ సంక్షోభం ఒక తంతుగా మారిన పరిస్థితుల్లో నివారణకు చేస్తున్న చర్యల్లో భాగంగా ఈ ప్రభుత్వాలు నివారణ చర్యల్ని సమర్థవంతంగా తీసుకోవట్లేదని ఈరోజు మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు రైతు పంట ₹1 టమాటా కేజీ అమ్మడం ఇక్కడెందుకు, 500 రూపాయలు 50 రూపాయలు ఇంకో దగ్గర మార్కెట్లో ఉండడం ఎందుకు, రైతు దగ్గర రూపాయికి కొనడం ఏంటి? అంటే ఈ మధ్య దళారీ వ్యవస్థను అరికట్టడంలో మనం వైఫల్యం చెందినమనే అంశాన్ని గమనించకుండా చాలా అంశాలు ఇప్పుడు జగతి ఘోష్ కమిటీ మనకు రాష్ట్రాలకు సంబంధించిన అధ్యయనం కావచ్చు, స్వామినాథన్ కమిటీ రికమెండేషన్స్ కావచ్చు, ఈ రెండింటిని క్లబ్ చేసి కనుక మనం ఇంకా కొంత ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. కానీ రైతు ప్రాధాన్యత అంశం నుంచి కేంద్ర పరిధిలో లేదనే అంశం వల్ల కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. రాష్ట్రాలు మాదే అంశం అయినప్పటికీ కూడా ఆత్మహత్యలు తాము ఓన్ చేసుకోలేక, లేకపోతే కరువు వల్ల ప్రజలు చస్తురని చెప్పలేక ఇక్కడ ప్రభుత్వం, మిగులు వల్ల కూడా అక్కడ రైతులు చనిపోతున్నారని మీదేసుకోవడానికి ఆ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేకపోవడం, విజయాలను గత ప్రభుత్వాల యొక్క విజయాలను శ్లాఘించలేకున్నా గత ప్రభుత్వ ఆస్తులను తీసుకున్న వీటిని ఈ ప్రభుత్వంలో వాటిని కొనసాగించడానికి ఆ ప్రభుత్వం ఇచ్చిన అప్పులను తీసుకోవడానికి సిద్ధంగా లేవు. ఇది అసలు సమస్యగా మారుతున్నది. అంటే కరువు అంటే పరువు పోద్దని ఇక్కడ ప్రభుత్వం చూస్తున్నది, అక్కడ ప్రభుత్వం ఏమో ఈరోజు మేము ఇది చేయలేము స్థితిలో ఉన్నామని చెప్పుకోవడానికి ఈరోజు భయపడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ మొత్తంగా వ్యవసాయ సంక్షోభానికి సంబంధించిన అంశాల్లో అసలు ఈరోజు అగ్రికల్చర్ ఎమర్జెన్సీని మనం ప్రకటించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఒకవైపు వర్షాభావ పరిస్థితులతో పాటు పంటలు దిగుబడి తగ్గడంతో పాటు ఒకవైపు పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం. నాకు తెలిసి నేను అనుకుంటున్న అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు అంత తక్కువ ధరలో ఉన్నదని నేను అనుకోను, దానికి మార్కెటింగ్ లేదు అని అనలేను. ఇలాంటప్పుడు వ్యవసాయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం కాదు, రాష్ట్ర ప్రభుత్వంలోని అంశం. కానీ కాంకరెంట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు ఇప్పుడు టొబాకో, ఈ ఐటీసీ ఇలాంటి సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ఇమ్మీడియట్గా వాటిని కొనించే ప్రయత్నం చేస్తా అని ఆమె అన్నప్పటికి కూడా, సీతారామన్ గారు అన్నప్పటికి కూడా ఆత్మహత్యలు తర్వాత ఆ కుటుంబాలకు సంబంధించిన అంశాలను కనుక మనం పరిశీలిస్తే మొత్తంగా రైతు ఈ దేశానికి వెన్నెముక అన్న కాంచి మొదలుపెట్టి రైతు ఈరోజు దరిద్రునిగా మారిన పరిస్థితి ఉంది. రైతును ఎందుకో ప్రాధాన్యత మనం చేసి
మీరు ఈరోజు విదేశాలు తిరుగుతూ కార్పొరేట్ సెక్టర్ల ప్రయోజనాలు కాపాడుకుంటూ ఒకవైపు నయా సింగపూర్ను కట్టించే ప్రయత్నంలో ఈయన ఉంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతుకు భరోసా లేదు, రైతు బతుకుతాననే భరోసా తనకు కల్పించే ఒక యంత్రాంగమే లేకపోవడం ఈరోజు మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. రైతు చనిపోతే కనీసం కన్నీళ్లు కార్చలేకపోయినా రైతు చనిపోతున్న వాటికి కారణాలు వెతికి ఇగో ఇది నేను ఇవ్వగలుగుతా, ఇది నేను ఇవ్వలేనని చెప్పే ప్రయత్నం ప్రభుత్వాలు చేయకపోవడం అనేది ఈరోజు రైతుకున్న ప్రధానమైన సమస్య. తనను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని చెప్పే ప్రయత్నం విపక్షాలు చేస్తున్నప్పుడు రాజకీయంగా విపక్షాలను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సభల్లో తమ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించడానికి, తమ యొక్క అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నం చేస్తున్నాయి తప్పితే ఆ సెన్సిటివ్ అంశాన్ని కానీ గుర్తించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయకపోవడానికి మనం ఈరోజు చర్చించాల్సిన అవసరం ఉంటుందని నాకు అభిప్రాయం. ఓకే. ఇక గణేష్ గారు, వసంగా నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఈ రైతుల ఆత్మహత్యల మీద విస్తృతంగా చర్చ జరిగింది. దాని తర్వాత టేకప్ చేయొచ్చు. ముందుగా ఈ ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొంత భరోసా ఇచ్చింది, కొంత నమ్మకం కలిగించింది. కానీ ఎప్పటికీ ఇంప్లిమెంట్ చేయలేదు. రైతులు ఇంకా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో అంటే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా రైతులకు అండగా ఉండాలా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో మన మిత్రుడు దయాకర్ గారు చెప్పినట్టు. కానీ ఒక విషయం మనం గమనించాలా, ఇంతకుముందు ఇంకోటి కూడా అన్నారు, గత ప్రభుత్వాలు చేసినటువంటివి ఇవి క్యారీ ఓవర్ వస్తూ ఉంటాయి, దానికి ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవడం లేదు అని అంటున్నారు. కానీ మంచి అయినా చెడైనా ఇప్పుడు మన తాస్తాలు సంపాదించినటువంటి ఆస్తి వంశపారంపర్యంగా వచ్చింది, మనం ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే అది మనకు అది వచ్చింది. అదేవిధంగా తాతలు సంపాదించినటువంటి రోగాలు కూడా కొన్ని ఉంటాయి, జెనెటికల్గా వచ్చేటటువంటివి. వాటివి మనం ఎంత తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా ఒకానొక ఏజ్లో అవి వస్తాయి, దాన్ని కూడా మనం భరించాలి. అంటే మంచి భరించాలి, చెడు భరించాలి. ప్రభుత్వాలు కూడా అదేవిధంగా ఒక రైతు ఆత్మహత్యకు దారి తీయాలి అని అంటే కంప్లీట్గా ఒక 5-6 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు పంటలు పండకుండా, ప్రకృతి సహకరించకుండా, అప్పుల బారిన పడి అయితేనే అప్పుడు ఒక రైతు ఆత్మహత్యకు దారి తీస్తుంది. అట్లా అని చెప్పేసి మా ప్రభుత్వం లేదు మేము వచ్చే సంవత్సరం అయింది మాకు సంబంధం లేదని మేము చెప్పట్లేదు. మేము గత వారం క్రితం మీకు కరెక్ట్గా నాకు గుర్తుంది, 23వ తేదీ అసెంబ్లీ మొదలైన రోజు మీ ఛానల్లోనే నేను ఉన్నా. ఆ రోజు కూడా చర్చ జరిగింది. ఆ రోజు రఘునందన్ గారు ఇంకెవరెవరు ఉన్నారు మాట్లాడినప్పుడు నేను చెప్పిన తినబోతు రుచులు ఎందుకు, ఈరోజే కదా అసెంబ్లీ మొదలయ్యేది, అసెంబ్లీలో ఒక ప్రకటన జరుగుతుంది ముమ్మాటికి. ఆ రోజు డిమాండ్ చేసింది కూడా అదే, ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చే వరకు ఇవ్వరు అని. అయితే మేము మీ అకౌంట్లో వేసుకొని మీరు డిమాండ్ చేస్తే మేము ఇచ్చినట్టు కాదు, ప్రభుత్వం యోచన చేస్తుంది, ఈరోజు రేపట్లో ప్రకటన జరగబోతుంది అన్నాం. ప్రకటన జరిగింది. జూన్ 2వ తేదీ తెలంగాణ వచ్చిన నుంచి రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయో అప్పటి నుంచి మేము నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడింది. ఎస్, దయాకర్ గారు ఈరోజు ఇంకో మాట మాట్లాడారు, ప్రభుత్వాలు యోచన చేయాలి అసలు ఎందుకు ఇది జరుగుతుంది అని. నేను ముమ్మాటికి ఏకీభవిస్తున్నా. మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి మేము ప్రతిపక్షం మాట్లాడింది ప్రతి తప్పు అని మేమనము. ప్రతిపక్షం కూడా ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రభుత్వం చేసింది ప్రతి తప్పు అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నద్దు. మా స్లోగన్ ఒకటే, మొన్న నష్టపోయినాం, ఒక రాష్ట్రం వచ్చింది, అందరం కలిసి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మేము అంటున్నాం. దానికి ప్రతిపక్షాలు కూడా పూర్తిగా సహకరిస్తున్నాయి మేము అనుకున్నాం. నిన్న చాలా హుందాగా సభ జరిగింది. ఎందుకు జరిగింది? ప్రతిపక్షం ఏదైతే డిమాండ్ చేసిందో ప్రభుత్వం కూడా స్వయంగా మేము ఏదైతే ఇవ్వాలనుకున్నామో అది నిన్న చెప్పినాం సభలో. చెప్పిన తర్వాత ప్రతిపక్షాలు కూడా అంతే హుందాగా బిహేవ్ చేసినాయి. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర ఏంది? ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు నిలదీయాలి. ఒకవేళ ప్రభుత్వం మంచి పని చేస్తే భుజం తట్టి మీరు మంచి పని చేశారని చెప్తే మీకు ఎనర్జీ వస్తుంది. కాబట్టి నేను హైకోర్టు కూడా చెప్పింది, ప్రభుత్వాలు రాష్ట్రాలు లోతుగా పరిశీలన చేయాలి. ఇది ఓన్లీ ఉపశమనం మాత్రమే, ఇది ఉపశమనం మాత్రమే. ఎస్, మేము ఒక పార్టీ కానీ ఒక రాష్ట్రం కానీ దానికి ఎవరు కూడా అతిథులు కాదు. ప్రభుత్వం తరపున నష్టపరిహారం మనం చెల్లిస్తున్నాం, కానీ లోతుగా జరగాల్సినటువంటి అవగాహన మా ముఖ్యమంత్రి గారు కూడా అదే అంటున్నారు. లేదు, దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టాలా, దీనికి ఎక్కడో చేయాలా, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలా. దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్టుల నిర్మాణం, దాంట్లో భాగంగానే ఈ డిజైన్ మార్పులు, దాంట్లో భాగంగానే రైతులకు నిరంతర కరెంట్ ఇవ్వాలని, దాంట్లో భాగంగానే అత్యధికంగా డబ్బులు ఇరిగేషన్ కేటాయించాలని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొని రావాలి. టెంపరీగా మనం ఒక రైతు చనిపోయినగానే మనము ఏదో 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. అంటే ఈ పర్మనెంట్ సొల్యూషన్ చేస్తూ ఉన్నాం. దానికి రిజల్ట్ వచ్చే వరకు ఒక 3-4 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవర్ నైట్గా ఏం చేయలేం. కాబట్టి ఈ 3-4 సంవత్సరాల్లో ఇప్పుడు త్వరలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీలకు కలిపి అందరి సభ్యులకు కలిపి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు.
ఎందుకు డిజైన్ మార్పు అయింది, ఎన్ని రోజులు పడుతుంది, దానికి ఎంత బడ్జెట్ కావాలి, ఎక్కడెక్కడ నుంచి ఏ ప్రాజెక్టులు పోతున్నాయి, దాని మీద వివరణ ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ డిబేట్లో అది మాట్లాడుకో. ఓకే కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన చర్యల పట్ల రైతాంగం హర్షంగా ఉందా లేదా, అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయా లేవా తదితర అంశాలపై డిస్కస్ చేసే ముందు కాసేపు బ్రేక్ తీసుకుందాం.